హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎంతో టేస్టీ అయిన మలై ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఇది మెయిన్గా మనకి బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ రైస్లోకి కానీ రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టేస్టీ అయిన ఎగ్ కర్రీని చూపిస్తున్నాను. ఇది మనకి బాయిల్డ్ ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన ఈ మలాయ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడ కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పల్లీలు, అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. దీంట్లోకి మనము కొద్దిగా ఆయిల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము జీడిపప్పు, పల్లీలు, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. దీంట్లో మనం కారం ఏది కూడా యాడ్ చేయం కాబట్టి దీంట్లో మనం పచ్చిమిర్చితోటే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇక్కడ మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. దీనిపైన మనం అంతా కూడా పీల్ చేసుకొని ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఎగ్స్ని ఇలా నేను ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పెద్ద పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేయటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు ఎగ్స్ కూడా మనకి చక్కగా ఉంటుంది. ఇలా మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కూడా మనం కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇప్పుడు మరొకసారి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసి కాకుండా నార్మల్గా ఇలా పేస్ట్ రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, 6 నుంచి 5 వరకు లవంగాలు, అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ వేసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఇలా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 గ్లాస్ అంత వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇదంతా కూడా చక్కగా మనము ఉడికించుకోవాలి. అప్పుడు పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఇలా థిక్గా ఉండాలి. ఇలా మనం మంచి థిక్ పెరుగు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం పెరుగు వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్కి అంతా కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో దీన్ని మనము ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మలై ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి మంచి రిచ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇంత టేస్టీ అయిన మలై ఎగ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.